అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేశారు. మొదట ప్రతిపాదించిన 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణను తిరస్కరించిన ఇరాన్ శాశ్వత పరిష్కారం కోసం తన స్వంత 10 పాయింట్ల ప్రణాళికను ముందుంచింది. వాటిలో మొదటిది ఇరాన్పై సైనిక దాడులను శాశ్వతంగా ఆపేయాలి. అలాగే లెబనాన్లో కాల్పుల విరమణ పాటించాలి. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలి. ఇరాన్పై ఉన్న అన్ని ప్రాథమిక, ద్వితీయ, అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయాలి. హర్ముజ్ జలసంధిపై శాశ్వత నియంత్రణ ఇరాన్దే. సురక్షితమైన నౌకాయానం కోసం జలసంధిని తిరిగి తెరవాలి. జలసంధి ద్వారా వెళ్లే నౌకల నుండి రవాణా రుసుము వసూలు చేసే విధానం ఉండాలి. అలా వచ్చిన సొమ్మును దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి వాడాలి. ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న యుఎన్ భద్రతా మండలి తీర్మానాలను రద్దు చేయాలి. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఇరాన్కు పరిహారం చెల్లించాలి. పశ్చిమాసియా ప్రాంతం నుండి అమెరికా పోరాట బలగాలను వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయంగా ఇరాన్ భద్రతా ప్రయోజనాలను గుర్తించాలి. ఈ 10 పాయింట్ల ఇరాన్ ప్లాన్తో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో సాగిన చర్చల అనంతరం ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాను పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో పాటు ఆయన తన ట్రూత్ సోషల్లో చేసిన ఓ పోస్ట్లో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పేరును ప్రస్తావించారు. తాము విధించిన డెడ్లైన్ ముగిసిన తర్వాత చేయబోయే విధ్వంసకర దాడులను నిలిపివేయాల్సిందిగా షరీఫ్, మునీర్లు తనను కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్తాన్ అత్యంత కీలక పాత్ర పోషించినట్లు ట్రంప్ మాటలను బట్టి అర్థమవుతోంది. గడువును పెంచడం వెనుక పాకిస్తాన్ ప్రధాని దౌత్య ప్రయత్నాలున్నాయని వైట్ హౌస్ సైతం గుర్తించింది. టర్కీ, ఈజిప్ట్లతో కలిసి ఇస్లామాబాద్ అఖాడ్ పేరుతో ఈ చర్చలను మధ్యవర్తిత్వం వహించింది. పశ్చిమాసియా సంక్షోభంలో మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కు దౌత్యపరమైన ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది శాశ్వత శాంతికి దారితీస్తుందా అనేది మరికొన్ని రోజులలో తేలిపోతుంది. ప్రస్తుతానికి ఈ 2 వారాల విరామం కేవలం ఒక తాత్కాలిక ఊపిరి మాత్రమే. ఈ సమయంలో జరిగే ఉన్నత స్థాయి చర్చలే ఈ యుద్ధం ముగుస్తుందా లేదా మరింత ముదురుతుందా అని నిర్ణయిస్తాయి.